ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇవాళ మన భగవద్గీత శ్లోకం చతుర్థో అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగంలోని 32వ శ్లోకం. ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ శ్లోకానికి అర్థం, వేదాల్లో ఎన్నో పూజలు, యాగాలు, ఉపాసనలు ఉన్నప్పటికీ అవన్నీ కర్మల ఫలితమే. కానీ వాటి వెనుక ఉన్న అసలు జ్ఞానాన్ని తెలుసుకుంటే మనిషి కర్మల బంధనాల నుంచి బయటపడతాడు. Though many rituals and sacrifices exist, all of them are based on actions. But if you realize the knowledge behind them, you can free yourself from the chains of karma. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే, భగవద్గీతలో యజ్ఞం అంటే కేవలం హోమం కాదు, మనం చేసే ప్రతి మంచి పనిని నిబద్ధతతో, ఫలితం ఆశించకుండా చేయడం, కుటుంబానికి సేవ చేయడం, సమాజానికి ఉపయోగపడే పని చేయడం కూడా ఒక యజ్ఞమే. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః.